మోడీ గారు వచ్చారు, పునఃశంకుస్థాపన చేశారు. ఏదైతే అమరావతికి ఎకరం 20 కోట్లు అంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. ఒక్కసారి బెంగళూరు తరహా రియల్ ఎస్టేట్ అలాంటి వాళ్ళని పిలిపించి ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ చేసి ఎకరం 20 కోట్లకి ఇస్తే మన సంపద సృష్టికి ఎటువంటి అడ్డంకి ఉండదు అంటున్నారు. దాంతోపాటు ఒక్కసారి డెవలప్ అవ్వచ్చు అంటున్నారు. ఏమంటారు? డెవలప్ అవడం మట్టికి కష్టమే అండి. ప్రస్తుతానికి అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్న తర్వాత డెవలప్ అవడం కష్టం. ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అమరావతి ఎత్తేసి వైజాగ్ అంటాడు. మళ్ళీ గత 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 5వ సంవత్సరం, ఇది 15వ సంవత్సరం. అంటే 10 సంవత్సరాలు దాటిపోయింది. ఫస్ట్ 2014లో చంద్రబాబు నాయుడు వచ్చాడు, అది అమరావతి ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది డెవలప్ చేయకుండా ఒక పెద్ద మనిషి నిర్మించిన తర్వాత అది డెవలప్ చేయకుండా 3 రాజధానులని మళ్ళీ అడిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఈ పనులన్నీ ఆగిపోతాయి. ఇది తప్పుకుని జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఎకరం 5 కోట్లైనా 20 కోట్లైనా 25 కోట్లైనా కూడా రైతులు ఇస్తాకి సిద్ధంగా ఉంటారు. రైతులు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. వంటకైనా అమ్ముతాకైనా తీసుకోవడానికైనా కూడా రైతులు కన్ఫ్యూజన్లో పడిపోతారు. డెవలప్ అవ్వాలంటే మోడీ గారు ఒకటే నిర్ణయం మీద ఉండాలి. రేపైనా ఎల్లుండైనా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వచ్చాను అమరావతి, నేను ఎకరం 5 కోట్లు అన్నాను, 20 కోట్లు అన్నాను, అదే పట్టుకోవాలి. నువ్వు 3 రాజధానులు, వైజాగ్ వద్దు, ఇక్కడ ఇది కర్నూలు వద్దు, కడప వద్దు, ఈ రాజధానులు ఏమొద్దు, మన అమరావతి కన్ఫర్మ్ చేయాలి, నువ్వు కూడా అమరావతిలో పనులు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెబితే అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పెరిగింది. బెంగళూరు వస్తారు, అందరూ వచ్చి ఈ ఏరియా డెవలప్ చేస్తారు. భోగపురం టోల్గేట్ ఆడ డెవలప్ చేస్తారు. తప్పకుంటే వైజాగ్ మెట్రో పడుద్ది, విజయవాడ మెట్రో పడుద్ది, అన్ని సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇదే అంశం పైన రైతులు అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి స్వగృహంలోనే ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం పెడితే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే మోడీ గారితో పార్లమెంట్లో బిల్ పాస్ చేయించి ఆ యొక్క భూములకి చట్టభద్రత కల్పిస్తాను, ఎవరు వచ్చినా అమరావతి ఇక్కడి నుంచి కదిలిచ్చే విధానం లేకుండా చేస్తాను అనేది ఆయన హామీ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకు అంటే ఉన్న గట్టిగా చూసుకుంటే 4 ఏళ్ళు, 4 ఏళ్లలో చట్టభద్రత కల్పిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కదల్చరు అంటున్నారు కదా, నమ్మొచ్చా? నమ్మలేమండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా సంవత్సరం అన్నంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాడు. బాస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత అమరావతి కాదు రాజధాని వైజాగ్ అంటాడు. ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు. ఈ మోడీ కూడా ఒక అడుగులో నిలబడతాడు, 2 పడవల మీద కాళ్ళు చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి పుల్లలు వేసేపాటికి మోడీ గడ ఉంచి వైజాగ్ వెళ్తాడు. మళ్ళీ వైజాగ్లో శంకుస్థాపన చేస్తాడు. మొన్న చూసుకుంటే పడిన వర్షానికి మొన్న నీళ్ళు ఏదైతే తోడారో అమరావతి పైలాన్ కడతామన్నారు కదా, అక్కడ మళ్ళీ నీళ్లు నిలిచాయి. ఒక వర్షానికి ఆ మోస్తరు వర్షానికి ఇలా ఉంటే ఎలా ఉంటుంది రేపు అని చెప్పి మళ్ళీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అసలు అక్కడ నిలుస్తే అంత పెద్ద భవనాలు అంటున్నారు, నిజమేనా? ఎందుకు నిలవండి? వాటర్ ఉన్న ఏరియాలో భవనాలు నిలిపి అంత బాగుండేది. వైజాగ్ ఉంది, వైజాగ్ లో వాటర్ ఉండదు, భవనాలు ఏం నిలబడతాయి? ప్రజలు వచ్చి అక్కడ ఉంటారా? వైజాగ్ లో వెళ్ళి ఉంటారా? నీళ్ళు లేక భవనాలు నిలబెట్టి నీళ్ళు లేకపోతే ఏం సుఖం? ఇక్కడ నిలబెట్టినా కూడా నిలబడతాయి, నీళ్లు ఉంటాయి కాబట్టి సౌకర్యం బాగానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అంతా కిందిది మీదది వెనకం అవుతుంది. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వదు. ఒకే ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే ఏదైనా రాజధాని కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే ఏదైతే నాయకులు ఉన్నారో మాజీ మంత్రులు కొత్తగా ఈ యొక్క దందాకి తెరతీశారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. రైతులకి మరి కావాల్సిన 20 కోట్లకి అమ్మితే కనుక మరి రైతులకి ఎంత ఇవ్వాలి? ఆ లెక్కన మీరు కౌలు డబ్బులు ఇస్తారా అంటున్నారు. ఏదైతే ఉందో కౌలు డబ్బులు ఏముండే ఎంత రాజకీయం అంటే దోచుకోవడం, తినటం, ప్రజల్ని మొగ్గు పెడతాం. కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓడిపోయినా కానీ నేను పునాది వేశాను, ఇది కదిలీకూడదు అని గట్టిగా
ఒక అండర్స్టాండింగ్ నిలబడలేకపోతున్నారు. అయితే మీ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానులు బెస్టా, ఒకే రాజధాని ఒక చోట ఉండడం బెస్టా? ఒకటే సాట్ ఉంటే బెటర్ రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో 3 సాట్లు లేదు కదా, ఒకే సాట్ ఉంది కదా. అలానే ఒకే సాట ఉన్నారు. ఒక పెద్ద మనిషి ఆయన అనుభవంతో చేశాడు కాబట్టి అదే ఉన్నారు. 3 రాజధాని అనేప్పటికీ కింద మీద పడతాయి, పనులు గొడవలు అయిపోతా ఉంటాయి. కనిపించాయి. రాష్ట్రానికి సంపద సృష్టి కూడా దొరికినట్లే. ఎలా అనిపించింది? ఒక్కసారి గారు మోడీ గారు వచ్చి పునర్శంకుస్థాపన అనగానే ఒక్కసారి అంతా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది? మోడీ గారి కోసం నేను ఎన్నాళ్ళు కూడా ఎదురు చూసింది. ఏదైనా ఒక మాట అంటే నమ్మకంగా బాగుండేది అని చెప్పి అమ్మేవాళ్ళైనా కొనేవాళ్ళైనా సిద్ధంగా అలా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఆయన మాట చేస్తే మనం కొనుందాం, వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అమ్ముదామని. పార్టీలకి అతీతంగా అన్ని ప్రభుత్వాలని, మాజీ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం అండి. సభకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఇన్విటేషన్ వెళ్ళింది. ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా 3 రాజధానులు కట్టుబడి ఉన్నామంటున్నారు. అసలు ప్రజలు నమ్ముతున్నారా? 3 రాజధానులు ఎట్లా ఉంటుందండి మరి అనుకుందాం. చోట్లకి వెళ్ళగలుగుతాం మనం, ఏదైనా చేయాలి, పనులు ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ వెళ్తామా, వైజాగ్ నుంచి మళ్ళీ వెళ్ళి అమరావతి వస్తామా, అమరావతి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కర్ణాటక వెళ్ళాలంటే ఎంతవరకు సాధ్యమైంది? ఒక్కసారి సరిగ్గా అవుతుంది. ప్రజలు ఒకటే అడిగారు సార్ మీరు లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం మారితే మాకు కొంచెం ఏదైనా హామీ ఇవ్వండి అంటే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. చట్టభద్రత ఉంటుంది ఈసారి ఇచ్చే భూములకు కానివ్వండి, రాజధానికి కానివ్వండి. ఎక్కడికి వెళ్ళినా పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళు మార్చడానికి కుదరదు అంటున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అదైతే నిజమేనండి జరిగేది. ఊహించారంటే ఇట్లా జరిగింది అనుకోలేదు. సరే రాజీనామా మొదలు పెట్టాడు కదా, పెద్ద ఎత్తున పని కాబట్టి అది 1000 ఎకరాలు భూములు ఇచ్చారు కానీ దీన్ని ఎవరు కదపడానికి లేదు, ఎదుగుతానికి లేదు. ఎవరు వచ్చినా చేస్తారని నమ్మకం మీద దాన్ని అలా పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాడికి బిల్లు లేదు, ఆమోద ముద్ర లేదు, గవర్నర్ ముద్ర లేదు, తాత్కాలిక రాజధాని అన్నారు. ఇది ఎలా పట్టుకెళ్తామండి? మనం పట్టుకొని వెళ్ళిపోయేది కాదుగా, ఇంకొకసారి షిఫ్ట్ చేసేది కాదుగా. ప్రభుత్వాలు, మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే మొన్న గంట వర్షానికి మోకాళ్ళ లోతులు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. అది సాధారణంగా ఏ బీడు భూములు ఉన్నా, అది ఖాళీ భూములు ఉన్నా వర్షం నీళ్ళు ఉంటాయి కదా. రేపు టెక్నాలజీ మొదలు పెట్టాక తెలిసింది. బీడు భూములు అనేది వర్షం నీళ్ళు ఉంటుందండి. బీడు భూములు అనేది విజయవాడలో కూడా ఉన్నాయి. మరి అది విజయవాడ పరిస్థితి ఏంటి? మొన్న ఎక్కడ నీళ్ళు లేకుండా ఉన్నాయి, కొన్ని దారులు కూడా బ్లాక్ చేశారు కూడా. మరి విజయవాడ మునిగిపోయింది. మరి జనాలు తిరిగేదే పడ్డారు. మరి అది ఎందుకు మునిగిపోయింది? అదేంటి బీడు భూములు కాబట్టి అది భూములు పండిని. ఆ రోజు ఎక్కువ వర్షాలు వచ్చి నష్టపోయారు, నష్టపరిహారం ఇచ్చారు, ఈ లేదు తీసుకున్నారు. అయితే ఇప్పుడు డెవలప్ అనేది అలాగే ఉండదుగా, దాన్ని ఇంక పైకి లేపుతారుగా. గతం కంటే కూడా చూసుకుంటే ఈ 11 నెలల పాలన తర్వాతే పనులు ఎక్కువ ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఎలా ఉంది సార్ బయట మార్కెట్లో? ఎలా మార్కెట్ ఏందండి, ఇసుక ఫ్రీగా అన్నాడు, తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీద పని వాళ్ళు ఇదివరకు తిరిగారు, అయ్యా మాకు పని లేదు, మాకు అన్నం లేదు, మా ఇబ్బంది పడుతున్నాం, పిల్ల చేస్తాం, ఇసుక వదలండి అని అడిగారు కానీ ఇంకేమన్నా అడగలేదు కదా. ఇప్పుడు ఆ ఇసుక వదిలేసాడు ఆయన. కావాలంటే అన్నా క్యాంటీన్ కూడా వదిలేసాడు. అందుబాటులో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో తిన్నారు, పని చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉందండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మా వరకు మేము మాత్రం పని ఉంది, మాకు చేసుకోకపోతే మా తప్పదు. మాకు ఇబ్బంది లేదు. 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? కంపెనీలతో పాటు ఇండస్ట్రీలు ఒక పక్క ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుందంటున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఇంత నిబద్ధతగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది. ఎలా చేస్తాడండి? ఇప్పుడు వయసుకి దానికే ఉందండి. ఆయన ఇప్పుడు అనుభవాన్ని బట్టి చెప్తా ఉంటే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, అరే ఇట్లకి వెళ్ళి ఇట్లా రమ్మంటే వస్తాం కానీ వయసు అప్పుడు చెప్పలేడు కదా. ఇంట్లో కూర్చొని చెప్తాడు, పలానా చోటకి వెళ్ళు, పలానా ఇలా మాట్లాడు, పలానా చోటకి వెళ్ళి ఇలా చెప్పాడు మా డాడీ, ఇది తీసుకురామన్నాడు, పెట్టమన్నాడు, పెడతాడు. ఆయన అలాగే చేసేస్తాడు. అందరూ ఆయనే చేయాలేం లేదు. వయసు ఉంది కాబట్టి తిరగలిగే కాడ తిరుగుతాడు, తిరగలేని కాడ ఉంటాడు. ఎక్కడైతే ఏమైంది, మనకు అభివృద్ధి కావాలి కదా. 3 నాయకుల పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు సార్, అమరావతి రైతులతో సహా. లోకేష్ గారు, బాబు గారు, ఒక పక్క పవన్ గారు. ఖచ్చితంగా అవుతుంది అంటారా? ఈ 4 ఏళ్లలో భవిష్యత్తు బాగుంటుంది అంటారా? బ్రహ్మాండంగా అయిపోతుంది, డౌటే లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న ఇవన్నీ ఎంత స్పీడ్ గా జరుగుతుంది వర్క్. అలాగే ఇంకా 6 నెలలకి ఒక మార్పు, మిగతా 6 నెలలకి ఇంకొక మార్పు, 6 నెలలకి మార్పు వచ్చారు. రైట్ సార్. అనిపిస్తుంది మోడీ గారు వచ్చి వెళ్ళడంతోనే ఎకరం 20 కోట్లు అంటున్నారు సార్. అమరావతి భూములతో పాటు చట్టభద్రత కూడా కల్పిస్తాం అమరావతికి, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడే ఉండేటట్టు అంటున్నారు. ఎలా చూడాలి? బెంగళూరు తరహా రియల్ ఎస్టేట్ లాగా చేద్దాం అనుకుంటున్నారని ఒక ఆలోచన ఉంది సార్. ఏదైతే ఉందో మంచిగా, ఏదైతే ఈ యొక్క 20 కోట్లు అంటే సామాన్యుడు కొనగలడా అనేది ఒక అనుమానం. కొనే పరిస్థితి లేదు సామాన్యుడు. మామూలుగా అయితే ఇంత రేటు ఉండదు. ఇది ఇంప్రూవ్ అవుతుందని అనుకున్నాను చంద్రబాబు హయాంలో. ఇంతకుముందు ఉన్నప్పుడు 20 అడుగులు వెనక్కి వెళ్ళింది.
మళ్ళీ ముందుకు వెళ్తున్నా ఆలోచన. ఎలా ఉంది సార్ భావితరం భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు భవిష్యత్తు ఇచ్చారు భూములు ఒకటే కాదు మాకని మన సభలో అన్నారు. ఆ మాట నిజమే. రైతు ఉంటేనే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు. పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది సార్ సభకి. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించారు. సరే ఏది ఏమైనప్పటికీ ఆయన రాలేదు. ఇక ఆయన మనోగతం వేరుగా ఉండండి. మనం చెప్పేది కాదు, వస్తే బాగుండేది. అది అంతకంటే నేను చెప్పగలిగింది. ఎలా ఉంటుంది సార్ మరి చూసుకున్నట్లయితే 44,000 ఎకరాలు మరోసారి కావాలంటున్నారు అంతర్జాతీయ విమానాశ్రయానికి. మరి 20 కోట్ల చొప్పున ఇటు అమ్ముతే మరి రైతులకి ఎంత ఇవ్వాలంటారు సుమారు? అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, రైతులు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎలా ఉంది సార్ కంపెనీలకు ఏమో 59 పైసలు 99 పైసలు మొన్నటిదాకా హడావుడి చేశారు. అది వాస్తవం కాదని తేలిపోయింది కదా ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కంపెనీలకు విశాఖపట్నం భూములు. దాని మీద ఏమంటారు సార్? ఎలా ఉంది సార్ మొన్న పడిన వర్షానికి మళ్ళీ ఓసారి నీళ్లు నిలిచాయి. గంట వర్షానికి ఎలా ఉందంటే రేపు ఏదైనా ఇబ్బంది అవుతుందా కట్టడాలకు అంటున్నారు? ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు పడ్డ వర్షం అంటే అది నేల అది సరి చేయాలంటే టైం పడుతుంది. అంతా పూర్తయిన తర్వాత కానీ సరి చేయగలరు. మాజీ ప్రభుత్వాలు ఇంకా రాజధాని 3 చోట్లనే నినాదంలోనే ఉంది, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంటున్నారు వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా. మరి ఏంటి సార్ ఎలా ఉంటుంది? ఒక చోట ఉండటం బెస్ట్ అంటారా 3 చోట్లనే ఉండాలి? ఒక చోట ఉంటమే బెస్ట్. అటు ఇటు తిరగాలంటే అందరికీ కష్టం. సార్ 4 ఏళ్ళలో తొలిదశ పనులకి 70,000 కోట్లు మొన్న విడుదలయ్యాయి. 1,00,000 కోట్లు ముందు అనుకున్నప్పటికీ వెసులుబాటు లేక 70,000తోనే ముందు పనులు ప్రారంభించారు. సో కేంద్రం నుంచి గట్టి సహాయం ఉంది కాబట్టి ఈసారి ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో ఎలా ఉంటుంది? 3 ఏళ్ళలో 4 ఏళ్ళు నేను దిగేలోగా పూర్తి అవుతుంది నా అభిప్రాయం. సార్ ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, లోకేష్, ఒక పక్క బాబు గారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేయగలరని నమ్మకం ఉందంటారా? పూర్తి చేస్తారని. ఓకే మామూలుగా ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నాయి. చెప్పినట్టుగా పథకాలకు డబ్బులు లేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తున్నారు కదా, కొంచెం అర్థం చేసుకోమంటున్నారు. తర్వాత డబ్బులు రాగానే ఇస్తామంటున్నారు, ఏమంటారు? మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళారు, అమరావతి పునఃశంకుస్థాపన చేశారు, భూములకి రేట్లు వచ్చాయి, రైతులందరూ హ్యాపీగా ఉన్నామంటున్నారు. నిజమేనా? పర్లేదు మరి ఎకరంకో 20 కోట్లు అంటున్నారు. ఎలా ఉంది మరి రోడ్లు ఎలా ఉన్నాయి? ధరలన్నీ పర్లేదా? గతం కంటే ఇప్పుడు బాగుందా గతమే బాగుంది అంటారు? ఓకే అప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం ఇబ్బందులు ఎందుకంటారు? పనులు లేవంటారా? ఓకే జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం అమరావతి రాజధాని అని మనం విన్నాము, గతంలో కూడా అన్నారు. తర్వాత పునఃశంకుస్థాపనకు మొన్న మోడీ గారు వచ్చారు. ఈ రాజధాని ఒకే చోట ఉంటే అభివృద్ధి ఉద్యోగాలు బాగుంటాయి, మనకంటూ ఒక క్యాపిటల్ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉండే విధానమే. మీరు ఏమంటారు? జనరల్ గా రాజధాని 3 చోట్ల ఉంటే బాగుంటుంది, ఒక చోట ఉంటే బాగుంటుంది? ఒక చోట ఉంటేనే బాగుంటుంది. మొత్తం డెవలప్ ఒక చోట ఏదైనా ఇండస్ట్రీ హైదరాబాద్ అలా చేశారు, ఇప్పుడు అలాగే మన అమరావతి కూడా అలాగే అవుతుందని అనుకుంటున్నాం. ప్రజలు ఎవరు కూడా బాధపడొద్దండి. నెక్స్ట్ మీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా చట్టభద్రత పార్లమెంట్లో బిల్ పాస్ అయితే రాజధాని ఒకే చోట ఉంటుంది అనేది నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు గారు అంటున్నారు. మాజీ ప్రభుత్వాలు అయితే కనుక అభివృద్ధి అన్ని చోట్ల ఉండాలనేది వాళ్ళ విధానం. ఏది కరెక్ట్ అంటారు? ఏదైనా ఒక చోట డెవలప్ అయితేనే కదా ఏదైనా ఉద్యోగాలు వచ్చి అంతా డెవలప్ అవుతాయి. ఎలా ఉంది మరి? ఏంటి ఒక గంట వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చే ప్రదేశంలో రాజధాని అంటున్నారు, అది పాసిబిలిటీ కాదనేది మాజీ ప్రభుత్వాల వర్షను. నిజంగా జరుగుతుందా? ఎందుకంటే టెక్నాలజీ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇంజనీర్లు చెప్పాలి కదా అక్కడ అంశం అనేది. పరిస్థితి అయితే అంత బాగానే ఉంటుంది. ఎలా ఉన్నాయి అనే పనులు ఎలా ఉన్నాయి ప్రెసెంట్? కొంచెం ఇది ఏదైతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులకి ఎలా ఉంది ప్రభుత్వం? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గత 4 ఏళ్ళు కరోనా తర్వాత కొంచెం దెబ్బతిన్నాయి కదా, అన్ని సెక్టార్లు దెబ్బతిన్నాయి, ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నాయా? ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఎలా ఉంటుంది? 4 ఏళ్లలో తొలిదశ పనులన్నా అవజేస్తామంటున్నారు 40%. సో పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది రేపు కంపెనీలు ఉద్యోగాలు వస్తే? ఉద్యోగాలు వస్తే పిల్లల పరిస్థితి బాగానే ఉంటుంది, పిల్లల తర్వాత అయితే బాగానే ఉంటుంది, ఇప్పుడైతే చెప్పలేము. ఎలా ఉందన్న ఒక పక్క రాజధానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా నిబద్ధత గల నాయకుడే కదా. ఆయన గురించి చెప్పేది ఉండాలి, ఆయన ఒకేలా. మాజీ ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు అభివృద్ధి అంటుంది ఈ ప్రభుత్వం. సో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది అంటున్నారు కొంతమంది, ఎలా అనిపిస్తుంది? సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే డెవలప్మెంటే కావాల్సింది, ప్రజలకు కావాల్సింది. ఖచ్చితంగా నమ్మకం ఉంది కదన్నా ఈ ముగ్గురు చేస్తారని రేపు? చేస్తారా? చేసేస్తారు, పవన్ కళ్యాణ్ ఆయన చేసేస్తారు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.